శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు, సత్యసంధుడు. 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు. స్వర్గంలో నివాసం పొందాడు. ఒక రోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడు కొలువుకి వెళ్ళాడు. ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలందరూ వచ్చారు. మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభంలో గాలి తాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు. చూడటం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు, ముఖాలు దించుకున్నారు. మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గ్రహించింది గంగాదేవి. తాను అనురక్త అయ్యింది. ప్రేమ అంకురించింది. కామమోహిత అయ్యింది. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మర్త్యలోకంలో జన్మించండి అని ఇద్దరిని శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు. మహాభిషుడు భూలోకంలో ధర్మతత్పరులను వెతికి పురువంశంలో ప్రతీప మహారాజు పుత్రుడుగా జన్మించాడు.